హాయ్ అండి, వెల్కమ్ టు అహన్ టీవీ. ప్రభు నామం బట్టి అందరికీ వందనాలు. మనం లాస్ట్ వీడియోలో యేసు జననం గురించి దూత ఎలా ప్రకటించింది అని తెలుసుకున్నాం. ఈ వీడియో యేసు జననం ఎక్కడ జరిగింది, గొర్రెల కాపరులు జ్ఞానులు ఎలా దర్శించారు అన్న టాపిక్ గురించి చెప్పుకుందాం. తప్పకుండా వీడియోస్ చూడండి. చాలా కష్టపడుతున్నాం, సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సరే, వీడియోలోకి వెళ్ళి రోమా సామ్రాజ్యం అంతటా జనాభా లెక్కలు సేకరించడానికి కైసరు ఓగుస్తు చక్రవర్తి ఒక జారీ చేశారు. కురేనియా సిరియా దేశాన్ని పాలిస్తున్న కాలంలో మొదటిసారిగా ఇలాంటి జనాభా లెక్కలు సేకరింపబడ్డాయి. అందువల్ల ఒకరు జాబితాలో తమ పేర్లు వ్రాయబడటానికి తమ స్వగ్రామాలకు వెళ్ళారు. యోసేపు దావీదు వంశానికి చెందినవాడు కాబట్టి అతడు గలియాలోని నజరేతు అనే పట్టణం నుండి యూదాయ దేశంలోని దావీదు పట్టణానికి వెళ్ళాడు. దీన్ని బెత్లెహేము అని అనేవాళ్ళు. మరియాతో అతనికి పెళ్లి నిశ్చయమైంది. మరియా గర్భంతో ఉంది. అతడు ఆమెను తన వెంట తీసుకొని తమ పేర్లు జాబితాలో రాయించుకోవటానికి వెళ్ళాడు. వాళ్ళు అక్కడ ఉండగా ఆమెకు ప్రసవ వేదన వచ్చింది. ఆమె మగ శిశువును ప్రసవం ఇచ్చింది. ఈయన ఆమె మొదటి కుమారుడు. వాళ్లకు సత్రంలో గది దొరకనందువల్ల ఆమె ఆ పసివాన్ని పొత్తిగుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో ఉంచింది. ఊరు పక్క పొలంలో ఉన్న గొర్రెల కాపరులు రాత్రివేళ తమ గొర్రెల్ని కాపాడుతూ ఉన్నారు. ఒక దేవదూత వాళ్లకు ప్రత్యక్షమయ్యాడు. వాళ్ళ చుట్టూ దివ్యమైన వెలుగు ప్రకాశించింది. వాళ్ళు చాలా భయపడ్డారు. ఆ దేవదూత వాళ్ళతో మీకే కాక ప్రజలందరికీ ఆనందం కలుగచేసే సువార్త తెచ్చాను. దావీదు పట్టణంలో ఈరోజు మీకోసం రక్షకుడు జన్మించాడు. ఆయనే మన ప్రభు. మీకొక గుర్తు చెప్తాను. పశువుల తొట్టిలో చుట్టబడిన ఒక పసివాడు మీకు కనిపిస్తాడు అని దూత చెప్పింది. తక్షణమే పరలోకంలో నుండి చాలామంది దేవదూతలు వచ్చి అక్కడున్న దేవదూతలతో నిలుచుకొని దేవుణ్ణి స్తుతించాయి. దేవదూతలు ఇలాగ స్తుతించాయి: మహోన్నత లోకంలో ఉన్న దేవునికి మహా తేజస్సు కలుగునుగాక. భూమి మీదన ఆయన ప్రేమించే ప్రజలకు శాంతి కలుగునుగాక. దేవదూతలు వాళ్ళను వదిలి పరలోకానికి వెళ్ళిపోయాక గొర్రెల కాపరులు జరిగిన దాని గురించి ప్రభు మనకు చెప్పాడు. బెత్లెహేము వెళ్ళి ఇది చూసి వద్దాం అని మాట్లాడుకున్నారు. వాళ్ళు తక్షణమే అక్కడికి వెళ్ళారు. మరియను యోసేపును తొట్టిలో పడుకొని ఉన్న పసివాన్ని చూశారు. ఆ బాలుని చూశాక ఆయన గురించి దేవదూత తమతో చెప్పిన విషయం అందరితో వాళ్ళు చెప్పింది విని అంతా ఆశ్చర్యపోయారు. కానీ మరియు ఇవన్నీ మనసులో భద్రంగా దాచుకుని వాటిని గురించి ఆలోచించేది. గొర్రెల కాపరులు తాము విన్నవి చూసినవి దేవదూత చెప్పినట్లు జరిగినందుకు వాటిని గురించి మాట్లాడుకుంటూ దేవుణ్ణి స్తుతించారు. ఆయన తేజస్సును పొగుడుతూ తిరిగి వెళ్ళిపోయారు. 8వ రోజు సున్నతి చేయించి ఆ బాలునికి యేసు అని నామకరణం చేశారు. మరియా గర్భవతి కాకముందే దేవదూత ఈ పేరు మరియకు చెప్పాడు. మోషే ధర్మశాస్త్ర ప్రకారం మరియా యోసేపు యేసుని దేవాలయంలో ప్రతిష్ఠించారు. హేరోదు రాజ్య పరిపాలన చేస్తున్న కాలంలో
యూదాయ దేశంలోని బెత్లెహేములో యేసు జన్మించాడు. తూర్పు దిశ నుండి జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా జన్మించినవాడు ఎక్కడున్నాడు? తూర్పు ఆయన నక్షత్రాన్ని చూచి ఆయన్ని ఆరాధించటానికి వచ్చాము అని అన్నారు. ఈ విషయం విని హేరోదు చాలా కలవరం చెందాడు. అతనితో పాటు యెరూషలేము ప్రజలు కూడా కలవరపడ్డారు. అతడు ప్రధాన యాజకుల్ని, పండితుల్ని సమావేశపరిచి, క్రీస్తు ఎక్కడ జన్మించబోతున్నాడు అని అడిగాడు. వాళ్ళు యూదాయ దేశంలోని బెత్లెహేములో అని సమాధానం చెప్పారు. ఆ తరువాత హేరోదు జ్ఞానుల్ని రహస్యంగా పిలిచి, ఆ నక్షత్రం కనిపించి సరి అయిన సమయం వాళ్ళని అడిగి తెలుసుకున్నాడు. వాళ్ళను బెత్లెహేమునకు పంపుతూ, వెళ్ళి ఆ శిశువుని గురించి సమాచారం పూర్తిగా కనుక్కోండి. ఆ శిశువును కనుక్కున్నాక నాకు వచ్చి చెప్పండి. అప్పుడు నేను కూడా వచ్చి ఆరాధిస్తాను అని అన్నాడు. వాళ్ళు రాజు మాటలు విని తమ దారిని తాము వెళ్ళిపోయారు. వాళ్ళు తూర్పు దిశను చూచిన నక్షత్రం వాళ్ళ కన్నా ముందు వెళ్తూ ఆ శిశువు ఉన్న ఇంటి మీద ఆగింది. వాళ్ళ నక్షత్రం ఆగిపోవటం చూసి చాలా ఆనందించారు. ఇంట్లోకి వెళ్ళి ఆ పసివాడు తన తల్లి మరియాతో ఉండటం చూశారు. వాళ్ళు ఆయన ముందు మోకాల్లోని ఆయన్ని ఆరాధిస్తారు. ఆ తరువాత తమ కానుకలు మూటలు విప్పి ఆయనకు బంగారు కానుకలు, సాంబ్రాణి బోలెం బహుకరించారు. హేరోదు దగ్గరకు వెళ్ళొద్దని దేవుడు ఆ జ్ఞానులతో చెప్పాడు. అందువల్ల వాళ్ళు తమ దేశానికి మరో దారి మీదన వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక దేవదూత యోసేపుకు కలలో కనిపించి, లెమ్ము, తప్పించుకొని తల్లి బిడ్డలతో ఈజిప్టు దేశానికి వెళ్ళు. హేరోదు శిశువును చంపాలని అతని కోసం వెతుకుతున్నాడు కనుక నేను చెప్పే వరకు అక్కడే ఉండు అని అన్నాడు దేవదూత. యోసేపు లేచి తల్లి బిడ్డలతో ఆ రాత్రి ఈజిప్టు దేశానికి బయలుదేరాడు. యోసేపు హేరోదు మరణించేదాకా అక్కడే ఉండి పోయాడు. ఆ తరువాత ప్రభు ప్రవక్త ద్వారా, నేను నా కుమారుని ఈజిప్టు నుండి పిలుస్తాను అని అన్నమాట నిజమయ్యింది. జ్ఞానులు తనను మోసం చేశారని గ్రహించి హేరోదు కోపంతో మండిపోయాడు. అతడు వాళ్ళు చెప్పిన కాలానుసరించి బెత్లెహేములో దాన్ని పరిసర ప్రాంతాల్లో 2 సంవత్సరములు లేక అంతకన్నా తక్కువ వయసు గల చిన్నపిల్లలందరినీ చంపివేయమని ఆజ్ఞాపించాడు. హేరోదు మరణించిన తరువాత దేవదూత ఈజిప్టులో ఉన్న యోసేపునకు కలలో కనిపించి, లెమ్ము, శిశువును చంపాలని ప్రయత్నం చేసిన వాళ్ళు చనిపోయారు కనుక తల్లిని బిడ్డను తీసుకొని ఇజ్రాయేల్ దేశానికి వెళ్ళు అని అన్నాడు. అందువల్ల యోసేపు లేచి తల్లిని బిడ్డను తీసుకొని ఇజ్రాయేల్ దేశానికి వచ్చాడు. కానీ యూదాయ దేశాన్ని హేరోదుకు మారుగా అతని కుమారుడు అర్కేలాయు పాలిస్తున్నాడని విని అక్కడికి వెళ్ళటానికి భయపడిపోయాడు. అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో ప్రభు హెచ్చరించుట వల్ల అతడు గలిలయ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి నజరేతు అనే గ్రామంలో నివసించేవాడు. తద్వారా ఆయన నజరేతు నివాసి అని పిలువబడతారని దేవుడు ప్రవక్త ద్వారా చెప్పిన మాటలు నిజమయ్యాయి. యేసు పెరిగి పెద్దవాడయ్యాడు. బలంతో పాటు తెలివి కూడా వయసులో అభివృద్ధి కొనసాగింది. దేవుని అనుగ్రహం ఆయన మీద ఉంది. ఆమేన్. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.